రిబా కట్రా జమాంద్ర లోష బ్రో హుజో తట్రా జరియా క్లుకో షే రిబా త్రాజా లా రా ట్రా జే కే ద్రే క్లే షే క్లా జో ధో నో ట్రో క్లుషో జరియా. అయ్యా మా అధికారులకు ఆలోచన దయచేయండి తండ్రి, మా నాయకులకు ఆలోచన చెప్పండి తండ్రి. అయ్యా యుద్ధం జరగటానికి ఏ ఆత్మ ప్రేరేపిస్తుందో ఆ ఆత్మను మేము బంధిస్తున్నాము తండ్రి. అయ్యా కలహాలు విభేదాలు కలిగిస్తున్న దురాత్మను ఆ అంధకార శక్తులను తండ్రి యేసు క్రీస్తు నామంలో మేము బంధిస్తున్నాము తండ్రి. అయ్యా భారతదేశానికి పాకిస్తాన్ దేశానికి సమాధానము కలుగునుగా కంటూ ప్రకటిస్తున్నాం తండ్రి. ఎన్నో సంవత్సరాల పగ, ఎన్నో సంవత్సరాల కక్ష, ఎన్నో సంవత్సరాల వ్యతిరేకత తండ్రి. అయ్యా అది మేము మానవ స్వభావము చల్లార్చలేదు తండ్రి, కేవలము దైవ స్వరము మాత్రమే తండ్రి ఈ కక్షలను విభేదాలను అయా అసూయను తీసివేయగలదు తండ్రి. ఈరోజు పరిశుద్ధాత్ముడా మేము మిమ్మల్ని వేడుకుంటున్నాము. పరిశుద్ధాత్ముడా మా దేశాలను సమాధానపరచమని అడుగుతున్నాం. పరిశుద్ధాత్ముడా మా జలాల్లో ఉన్న కక్షలను తీసివేయమని అడుగుతున్నాము తండ్రి. రియా కాజధా రుట్రో జెకే షెకే జరియా జలో షోకో జరియా రూబో రోట్రో జోదో రేకే సహలా జమియా కుషో జఖా దు రిబా రోట్రజా ధరా బ్రహా ట్రజా కెకే జెకే తరా లుషో జకియా రియా సంద్ర క్లుషో జద్రా హలా షబియో జూధో నట్ర జంద్ర క్లషో జబియా సంద్ర క్లషో సే రేట్రే సికే తరా క్లట్ర జధా నమ్రా తలియా షబ్రో క్లుషో జది రీబా షోక్లో జరియా. మనసులో ఉన్న ఆలోచనలన్నీ పక్కన పెట్టేయండి. ఇప్పుడు నువ్వు చేసే ప్రార్థన, ఇప్పుడు నువ్వు పెట్టే మొర, ఇప్పుడు నువ్వు అన్య భాషల్లో మాట్లాడే మర్మాలు దేశానికి సమాధానాన్ని ఇవ్వబోతున్నాయి. దేశానికి సమాధానాన్ని ఇవ్వబోతున్నాయి. మనుషుల్లో ఉన్న కక్షలు తీసివేయబోతున్నాయి. దేశాల మధ్యలో ఉన్న అదేంటి కక్షలు తీసివేసేస్తున్నాయి. ఒక్కసారి ప్రార్థన చేద్దామా? రేఖా జంద్ర షేకే. దేశం అంటే నీ కుటుంబం జ్ఞాపకం చేసుకో. దేశం అంటే ఎవరో అని అనుకోవద్దు. దేశం అంటే నీ కుటుంబం, దేశం అంటే నీ ప్రజలు, దేశం అంటే నీ బిడ్డలు. రేఖా జంద్ర శకాం. నీ బిడ్డలిద్దరూ కొట్టుకుంటే నీకు ఇష్టమా? నీ బిడ్డలిద్దరూ తన్నుకుంటే నీకు ఇష్టమా? నీ బిడ్డలిద్దరూ రక్తం కల్లారు చూస్తుంటే నీకు ఇష్టమా? రజా తర్రి ఆంధ్ర షెకే జేక్లి ఆంధ్ర షక రిబా త్రాజకా రోకో శక్ర జమియాంధ్ర షెకే రూబా సంద్ర లుషో బ్రోక్లో సంద్ర షెకే జమియా సత్రా క్లష జకా దే. మామ ఇప్పుడు నీ దేశాన్ని నీ బిడ్డలుగా భావించు. భారతదేశాన్ని నీ బిడ్డగా దేవుడిస్తున్నాడు. భారతదేశాన్ని నీ బిడ్డగా దేవుడిస్తున్నాడు. ఇప్పుడు పాకిస్తాన్ దేశాన్ని నీ బిడ్డగా దేవుడిస్తున్నాడు. ఇప్పుడు సమాధానం, నీ బిడ్డల మధ్యన గొడవలు పోవాలా, సమాధానం రావాలా. ప్రార్థన చేయ. రికాంధ్ర సఖా రికాదరాజే రిబా బాబా షే రికా జంద్ర క్లుషో. నోరు తెరుద్దామా? రిమా క్లషా క్లజా తట్రా జే రీగా జంద్ర షెబే రీకా జు రుమోతో లోరో ట్రో రికా జా తలా షే రేఖేట్రా జధానా రోమోత్రో జొలోత్రే షెకేజా రబుట్రు జుదానే హెలో షో రో షో జో ద్రో షే క్లే జెకే. నీ నోటి ప్రార్థన వద్దు, నీ మైండ్ ప్రార్థన కూడా వద్దు. ఆత్మలో ప్రార్థన చేయండి, ఆత్మలో ప్రార్థన చేయండి. అన్య భాషలతో రేఖా జామ్
rekata laratre zenele reketre zedhe retro zodoro rubla traze khandra bla shakla ze ramra traza dhana loro bro troze riketo loro rotro zadhara bra bla she ri ma klo thana kla traza dhareshe అన్య భాషలతో నువ్వు యుద్ధాన్ని ఆపుతున్నావు, అన్య భాషలతో నువ్వు యుద్ధాన్ని నువ్వు ఆపుతున్నావు, యుద్ధాన్ని నువ్వు ఆపుతున్నావు, నువ్వు ప్రాణాలు రక్షిస్తున్నావు. రిఖాంద్ర షేకే తరా జదా రకా తెకే ట్రెజే కెట్రే కెజే తట్రా జో రు బ్రో ట్రో జే ఖే దే రే ఖే షేకే రుమా కజా నక్రా ట్రజా థరా లమా షేకే జెమే తెరే సెకే దో రుబా బాబా క్లా ధరా మమ షే రే మా షేక్ లే జెకే షరియాంద్ర సెకే దరియాంద్ర షకో రీమా చంద్ర క్లుషో జరియాంద్ర షేకే రిబా సోద్రో హలియా బ్లెస్సి. నీ ప్రార్థన వల్ల దేశాన్ని కాపాడుతున్నానని చెప్తున్నాడు దేవుడు. నిన్నొక ప్రవక్తనిగా వాడుకోబోతున్నాడు దేవుడు. రానున్న దినాల్లో నిన్నొక ప్రవక్తనిగా వాడుకోబోతున్నాడు దేవుడు. రిఖాంద్ర షక జద్ర హలియా ప్రార్థన చే రిమా చంద్ర సెకే రుషో రోజో దట్రా జరియాంద్ర షేకే రుషో లాజా తట్రా జఖా షమ్రో క్లజా తట్రా జరియా రు బ్లా షా జా ధా సా క్రా ట్రే జే క్లే షేకే రుమా సంద్ర షేకే జరియా సమ్రా క్లుషో జరియా. అమ్మ మిమ్మల్ని ఒక తల్లిగా వాడుకోబోతున్నాడు దేశానికి, మిమ్మల్ని తల్లిగా వాడుకోబోతున్నాడు. రిఖాంద్ర షకాజ దేశానికి తల్లిగా వాడుకోబోతున్నాడు. రిఖాంద్ర షేకే ఇంతకు ముందు ఒక ప్రాంతానికి మాత్రమే తల్లిగా ఉన్నారు, కొంతమంది బిడ్డలకు మాత్రమే తల్లిగా ఉన్నారు. ఇక దేశానికి తల్లిగా మిమ్మల్ని దేవుడు వాడుకోబోతున్నాడు. రిఖాంద్ర షేకే జనాంగాన్ని కనే భారాన్ని మీ గుండెలో దేవుడు పెడుతున్నాడు. రిఖాంద్ర షేకే రూబా సంద్ర షేకే జత్రా హలో షక్రో జో రూ బ్రో ట్రో జో ధో రే షేక్ లే జెకే రికా చంద్ర క్లష జంద్ర క్లషే బ్రకా తరా జా లా రే బ్రే ట్రే జే క్లే షేకే రూ మా క్లా షమ్రో క్లోజో తట్రా జరియా షోకో జే రిబా ట్రజా థరా లషా క్లేజే థా రూ బ్రో ట్రో జో ధనా బ్లకా షమ్రో జదా రూబా షేకే జనా క్లియా సంద్ర క్లుషో జు రూ మమా రేఖాందరా లయో షదో రో సులో రుకో సంద్ర షేకే జరి ఖలియా సంద్ర షే లే రీ ఖాంద్రా లా షా జదా రూ బ్రబా బబా రేఖా థలా సమా రేఖా త్రే రీ ఖనా సరియా సంద్ర షల్లా జే ధే రూబా బబా బబా రేఖా థలా సమ్రో తో రూమా లూమా షమ్రో క్లోజో థరియా లేబే రోజరియా జమా తో జఖాందా రాబో సంద్ర షబ్లో సరియా సుక్రో షక్రో ట్రోజో దూరో బ్రూకో ట్రోజో ధరియా షమ్రా సక్ర జెదే నుమో రఖో ధరియాంద్ర షేకే రుమా చంద్ర జఖం రిమా తంద్ర లషా లషే క్లాజర్ యాజికా తంద్ర షేకే రూషో క్లోజో దట్రా జరియాంద్ర షేకే రిమా చంద్ర క్లషుబ్ర ఖాజరియాంద్ర షేకే రుజంద్రాల బ్రోట్రా జఖా తంద్ర క్లట్రా జెకే రియా షక్లా జద్రిబా ట్రజధరలా షక్లా రియా షమ్లా క్లషో జంద్ర బ్రబా బాబా 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 రిమా క్లో యూరోజీ ఎనోజా నమాకు అనియా నెహెలా రెహెట్రే జెధెలా రుహోట్రి ఎలోట్రే ఎరుజికా ట్రజా ధంద్ర బ్లషో క్రాజిమా కజియాంద్ర షెబే రికాంద్ర షేకే జరి రికాంద్ర బ్లోమ్ రికాంద్ర షేకే అనేకమైన సంఖ్యలను మీ ద్వారా బద్దలగొట్టబోతున్నాడు. కిరణ్మయ్యమ్మ రికాంద్ర షేకే కిరణ్మయ్య గారు రికాంద్ర షేకే దేవుడు మీతో చెప్తున్నాడు, మీరు ప్రార్థిస్తుంటే అనేకమైన సంఖ్యలు బద్దలవటం నేను చూస్తున్నాను. మీ ప్రార్థనకి అనేకమైన బంధకాలు బద్దలవుతున్నాయి. అన్య జనాంగాన్ని ఇస్తున్నాడు దేవుడు, అన్య జనాంగాన్ని ఇస్తున్నాడు. కఠినాత్ములను క్రూరాత్ములను మీరు మారుస్తున్నారు. కఠినాత్ములను క్రూరాత్ములను నరహత్య చేసిన వాళ్ళు కూడా మీ దగ్గర
దగ్గరికి రాబోతున్నారు. మీరేదో కాదు, మీ ప్రార్థన వారిని రక్షించబోతుంది. మీ ప్రార్థన వారిని రక్షించబోతుంది. మీరు ఎంతమందిని అడిగితే అంతమందిని దేవుడు ఇస్తున్నాడు. నువ్వు అడిగిన ప్రతి మనిషి మారు మనసును మీరు చూడబోతున్నారు. రిమా సంద్ర క్లష జేకే దేరియా లూరో శూద్రో క్లోజో తట్రా జారా బ్రబా జేకే దేరియా రుమా షేకే అద్భుతాలు స్వస్థతలు మీ ద్వారా జరగబోతున్నాయి. రిమా చంద్ర బ్లబబషే రికాథా జరో ట్రో జేకే రిట్రా జంద్ర షక్లో జధి రూబ్లో షేక్ లే జేకే తరో చంద్ర క్లుషో జది రి ఎలో రోహో జో ధరియా రిమా సంద్ర హోషోకో జోరో థంద్ర షలా హజా తట్రా జే రే బ్రా ట్రా జా క్లా షే హే జే క్లే యూరో షక్లా జమియా హుజో థంద్ర క్లా రమా బ్రో ట్రో జో ధో లా రే బే హే షేకే ఊరో క్లుషో జమా బ్రహా జరా థలా సే రు అట్రా జనా క్రోట్రా యాంద్ర షేకే జట్రా హెజే థలా సేకే రు బ్రషో హుల్లో జా రమో తా జఖా నట్రో జరియా సంద్ర షోకోం రిమా మామా మషా రబా సంద్ర షేకే రియా జంద్ర షేకే జరియాంద్ర షేకే రూజా ధలా బ్రోట్రా యాంద్ర షేకే జరియా ఊరి మాక్లి యాంద్ర షబ్లో హోజో ధరియాంద్ర బ్లష రీకా సంద్ర షేకే జీ రీ సా త్రా షేక్ లే సే ట్రీ జీ ట్రీ జీఖా తర్రా జో లూట్రో జీడి నమ్రో ట్రోజో క్లత్రా హెల్లో షో రూ బ్రో తల్లి క్లక్రా ట్రజా థనా బ్లా రమా సోద్రియాంద్ర షేకే రేమా సంద్ర బ్లషో క్లియాంద్ర షేకే. మోనికా, నాట్ ఓన్లీ ఇన్ ద చిల్డ్రన్ మినిస్ట్రీ దేవునికి యంగ్ జనరేషన్ ఇస్తున్నాడు, యంగ్ జనరేషన్ ఇస్తున్నాడు. యూ విల్ కౌన్సిల్ మెనీ యంగ్స్టర్స్, యూ విల్ కౌన్సిల్ మెనీ యంగ్స్టర్స్. రేకాంద్ర షేకే డిఫరెంట్ గ్రూప్స్ ఆఫ్ యూత్ని ఇస్తున్నాడు దేవుడు. నాట్ ఓన్లీ వన్ కైండ్, నాట్ ఓన్లీ వన్, ఒక వ్యసనంతో ఉన్న వాళ్ళే కాదు, వివిధ వ్యసనాలతో బాధపడుతున్న వాళ్ళని దేవుడు నీ దగ్గరికి తీసుకొచ్చి విడుదల దయచేయబోతున్నాడు. రేఖాంధ్రషే ఇట్స్ నాట్ ఏదో యాక్సిడెంట్గా జరిగింది కాదు నువ్వు ఇండియాలో ఉండటం. ఇట్స్ దేవుడు ప్లాన్ చేసింది. ఇట్స్ ప్లాన్ ఆఫ్ ద గాడ్. గాడ్ ఈజ్ ప్రిపేరింగ్ యూ, గాడ్ ఈజ్ ప్రిపేరింగ్ యూ. దేవుడు ఆ హార్ట్ని, బర్త్డేని ఎక్స్టెండ్ చేస్తున్నాడు. నీలోంచి నీ హార్ట్ని అధికం చేస్తున్నాడు, భారంతో నింపుతున్నాడు, బర్త్డేతో నింపుతున్నాడు. యంగ్ పీపుల్ని ఇస్తున్నాడు, యంగ్ పీపుల్ని ఇస్తున్నాడు. రేఖాంధ్ర షేకే జరియా రోధో రో సక్లా ట్రజా హిలియా ఇన్ ఫ్యూచర్ రేఖాంధ్ర జేక్ ఐ డోంట్ నో హౌ మెనీ ఇయర్స్ ఇట్ విల్ టుక్, బట్ యూ అండ్ యువర్ హస్బెండ్ విల్ బుల్ చర్చ్. మీరు సంఘాన్ని నడిపించబోతున్నారు, మీరు సంఘాన్ని నడిపించబోతున్నారు. రేమా సంద్ర క్లష జక ధర్యా సెకే రేకే షర్య లూట్రో జక భారంతో కిడ్స్ని వందల మంది కిడ్స్ను దేవుళ్ళలోకి నడిపించబోతున్నారు. రేమా సంద్ర షేకే జా రొట్రో జదా రెట్రే క్లియాంద్ర షేకే జరియా. నీకు దేవుడు ఇచ్చిన గ్రేస్ ఏం తెలుసా? యూ విల్ నాట్ ప్రవ్వా చాలు అంటే అక్కడితో సాటిస్ఫై చేసేస్తాడు. లేదు నాకు ఇంకా కావాలి అంటే దేవుడు డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ మినిస్ట్రీలో నేను వాడుకోబోతున్నాడు. నాట్ ఓన్లీ వన్ కాలింగ్, నాట్ ఓన్లీ వన్ మినిస్ట్రీ, డిఫరెంట్ కైండ్ ఆఫ్. ఇప్పుడు ఇఫ్ యూ వాంట్ లార్డ్ ఐ వాంట్ యూజ్ మీ యాజ్ అన్ అపోస్టల్ అంటే దేవుడు నేను అపోస్తుల పరిచర్యతో వాడుకోబోతు. ఆ బాధ్యతని, ఆ భారాన్ని, ఆ పిలుపును, ఆ సత్తాని, ఆ యొక్క స్ట్రెంత్ అంతటిని ఇచ్చి దేవుడు వాడుకోబోతున్నాడు. లార్డ్ యూజ్ మీ యాజ్ అన్ ప్రొఫెటెస్ అన్నాం అనుకో, దానికి కావాల్సిన శక్తి అంతటిది నో. ఎందుకు అంటే దేవుడు ఆ ఆశను చూస్తున్నాడు. గాడ్ ఈజ్ ఫుల్ఫిల్లింగ్. దేవుడు ఇస్తున్నాడు, విడుదల చేస్తున్నాడు. రే బాథరా క్లేకే ట్రే జిదా రబ్లా షోక్లో జే రీ ఎర్రో జర్రీ మల్లో థన్న క్లక్క ట్రయ్యా సంద్ర షేకి. యూ విల్ సీ డోర్స్ ఆర్ ఓపెనింగ్ ఫర్ యూ. పీపుల్ విల్ కాల్ యూ, పీపుల్ విల్ కాల్ యూ. రికాంద్ర క్లష జా రా బ్రోట్ రజా ఖాంద్ర షేకే జరియా రుషో క్లజా థరియా జంద్ర క్లషే జరియాంద్ర షేకే ఊరో క్లష జంద్ర షేకే రూట్రో జంద్ర క్లిషే జత్ర హలియాంద్ర షేకే. నిన్ను మాట్లాడమంది ప్రజలు పిలుస్తారు, నిన్ను మాట్లాడమని. రేఖాంద్ర షేకే నువ్వు బాధపడుతున్న 4 గోడల మధ్యలోనేనా నా జీవితం అని దేవుడు నలుగురు మధ్యలోకి తీసుకెళ్తున్నాడు. డిఫరెంట్ ప్లేసెస్కి దేవుడు తీసుకెళ్ళబోతున్నాడు.
Rima Shamdra Kle Raba Sandra Shoko Zodho Rotro Zadhe Reba Trakazata Lama Ratra Zadhana Klatra Zeke Derekle Euro Shodo Roko Trozo Dhara Zeke Taria Lima Raha Shamra Sakha Daria Rima Luma Shakha Ze Rema Tariandra Klisho Zandra Klishe Klia Zeke Ruba Shekle Zadha Rotro Zada Reke Ze Ruba Thana Kleke Shambro Yoso Troklo Traza Daria Ruba Chandra Kleshe Zaria Sandra Klusho Zatra Kletre Ze Ruba Thandra Klaya Shambro Klozo Thatra Zeke Ruma Chandra Kleshe Zandra Allah Sheke Ze Ribra Traza Dhana Blasha Klozo Dharia Lu Brasho Klozo Thandra Yashe Kleze Taria Rusho Zandra Kleshe Braza Thandra Li Ri Mako Traya Zandra Shabro Sandra Sheke Zi Rata Zandra Latra Zeme Rekha Sakra Traza Dara Brobo Shoklo Zamiandra Sheke Zaria Shozo Kliandra Sheke Zaria కార్తిక్ దేవుడు నీ కైండ్ హార్ట్ని చూశాడు, నీ హృదయాన్ని చూశాడు. నౌ వాట్ ఈజ్ యూ? ఇది కాదు, కమ్మింగ్ ఇయర్స్లో నీ లైఫ్ కంప్లీట్గా ట్రాన్స్ఫార్మ్ అవటం నీ జనాలందరూ చూస్తారు, నీ ఊరు వాళ్ళందరూ చూస్తారు. ఎంత దీన స్థితిలో కింద స్థితిలో ఉన్నావో దానికి రెట్టింపు దేవుడు నేను అభివృద్ధి చేయాలి. ఎందుకంటే నువ్వు ఇక్కడ నీ 5 నిమిషాలు ఇన్వెస్ట్ చేసావు, ఇక్కడ నీ కొంత నువ్వు పరిచర్యకు తెలియకుండానే నువ్వు నా కోసం జ్యోతక్క కోసం వచ్చాననుకుంటున్నావు, కానీ దేవుడు నీ పట్ల ప్రణాళిక కలిగి ఉన్నాడు. నువ్వు చర్చిలో నిలబడి బైబిల్ పట్టుకుని సాక్ష్యం చెప్పడం నాకు కనబడుతుంది. దేవుడు బ్లెస్ చేయబోతున్నాడు, నలుగురికి పెట్టే విధంగా దేవుడు నేను బ్లెస్ చేయబోతున్నాడు. దేవుడు మంచి పొజిషన్లో ఫైనాన్సెస్ ఇంకా ఎన్నడూ జీవితంలో అప్పు లేకుండా దేవుడు చేయబోతున్నాడు. అట్లా దీవిస్తున్నాడు. నువ్వు బాప్టిజం తీసుకుని సాక్ష్యం చెప్పబోతున్నావు, దేవుడు అది చూపిస్తున్నాడు. రేఖాంధ్ర షేక్లా జంద్ర షేకే జరియా జురో తోట్ర క్లా జమ్రా క్లషా జరియా. నిన్నటి దినాన నువ్వు నేను మదర్కి నేను చెప్పలేకపోయాను, మదర్స్ డే నేనేం చేయలేకపోయాను, నీ హార్ట్లో ఎక్కడో మూల బాధపడ్డావు, అది చూచానని చెప్తున్నాడు దేవుడు. నీకు నేనే తండ్రిని తల్లినని దేవుడు చెప్తున్నాడు, నేనే తల్లిని తండ్రిని చెప్తున్నాడు. నీ తల్లి కన్నా తండ్రి కన్నా గొప్పగా దేవుడు నేను ఎత్తుకొని నడిపించబోతున్నాడు. రేమా సంద్ర షిఖే జరియా లరా షో క్రోజో ధరియా జధా రిమా షక్ల జంద్ర షికే జేద్రే ఖట్రా జదా రమా షికే రుమాలి ఖంద్ర షమ్రో సత్ర హలియా షికే జరియా Rima Sandra Hisho Ruzo Thari Mak Lakha Zamia Sandra Sheke Ruba Klatra Zandra Sheke Zaria Chandra Klusho Zatra Kliandra Sheke Ruba Zandra Klusho Zandra Holo Shoko Zaria Ruma Sandra Sheke Zariandra Sheke Zariandra Klu Rubra Chandra Sheke Zandra Sheke Zariandra Blue Ruba Raba Klatra Zandra Hisho Zaria Sandra Sheke Rima Klatra Zadha Ra Bra Ba 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 Sheke Ruba Lasha Klaza Thatra Zadha Rasha Klozo De Rima Chandra Klusho Zari Matro Holo Shako Ruba Tandra Sheke Zariandra Sheke Zariandra Sheke Rima Mama Mala Rama Mama Mama Ze Rama Mama Mama Sha Hala Raba Baba 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 She Riba Baba 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 Roko Doro Loro Roro Roro Rosho Klozo Datra Haza Thara Sheke Reke Treze Klika Thari Luro Shaka Zara Thara Zama Trala Sheke Zariandra Sheke Ura Chandra Lishe Brozo Tatra Zada Rikha Dara Ruma Laya Zamro Kosho Zara Sandra Sheke Ze Riba Ro Dho Ro Yo Sho Ro Ze Ke De Re Kla Tra Zakha Ruma Mama Mama Traza Dhana Raha Shama Zakla Zadi Rima Mama Sheke Zariandra Sheke Rusho Zariandra Sheke Zariandra Sheke Ruma Sandra Sheke Zariandra Shoko Ruba La Zaria Zama Rayandra Sheke Zariandra Sheke Anita Kamir
మీరు ఇదే కాదు ఇంకో చర్చిని కట్టించబోతున్నారు. నాట్ ఇది మరి అది మీకోసమో ఇంకా ఎవరి కోసమో కానీ మీరు నిలబడి ఇంకొక చర్చిని కట్టించబోతున్నారు. అండ్ దేవుడు నాకు 2 స్పిరిట్స్ని చూపిస్తున్నాడు. ఇట్లాగొక స్పిరిట్. ఇందాక మీరు చెప్పినట్లు దేవుడు 2 ఆత్మలను మీ మీద పెట్టాడు. 2 ఆ ఏలియా మోషే ఆత్మలను దేవుడు మీ మీద పెట్టాడు. అంతేకాకుండా పక్కన కూడా చిన్నగా స్పిరిట్స్ ఒక 4-5 స్పిరిట్స్ కనిపిస్తున్నాయి. అంటే దేవుడు మరి ఆ స్పిరిట్స్ను మీరు ఇతరులు లేవనెత్తడం కానీ లేదంటే మల్టిప్లై చేయటం కానీ ఆ ఆత్మలో పెంచటం, దేవుడు అట్లాంటి వాళ్ళని లేదంటే మీ అనాయింటింగ్ కలిగిన ఆత్మీయ పిల్లల్ని దేవుడు లేవనెత్తబోతున్నాడు. అండ్ నవ్ ఆన్వర్డ్స్ దేవుడు ఇప్పటి నుంచి డబల్ బ్లెస్సింగ్స్ ఇస్తున్నాడు. రిమా శాంద్ర క్లిషే జద్ర క్లుషో జోదో రో రూ బ్రో ట్రోజో క్లియా శాంబ్రా క్లోజో ధర సెటే రే రిమా లాషా ఖాజా థట్రా జే రా బ్రా తా జే రే క్లా శాంబ్రో క్లోజో దట్రా జరి రూమా శాలా జాంద్ర షేకే జరియా సాంద్ర షేకే జరియా జు రూ బా బ్రా క్లా ట్రజా దరా షమా హలియా జఖా దరియాంద్ర షేకే రూమా లాయా సాంద్ర షేకే జాంద్ర షఖా జాద్ర షేకే రూలా సాంద్ర షబ్రా జోదో రోబో రోకో తోరో క్లోట్రో జదా రిమా యాంద్ర హే రుయో జోలో చంద్ర హజా రమా బ్రాయా చంద్ర హెలో షదా రికా దరా షేకే రిమా బ్రా అజా రే ఎలో రో యురో షి ఎరోజి ఎనోజా నహాజే హెలో తరా బాబా క్రోథెరియా జమియా షమియా జదో రియా జీ మమా హో జిరియా జమారు ఖంద్ర షే లెమియా రుయో షో క్రోజో ధార షక్లియాంద్ర షేకే రిమా షక్ల జరియా. అమ్మ మీరు మీ పిల్లల గురించి ఆలోచిస్తున్నారు. మీ పిల్లలందరినీ సెటిల్ చేసేవాడిని నేనే అంటూ దేవుడు చెప్తున్నాడు. నువ్వు చింత పడాల్సిన అవసరం లేదు. నీ పిల్లలకి ఏ టైంలో ఇల్లు కావాలో ఏ టైంలో కారు కావాలో అది జీవితంలో ఎప్పుడు అన్నీ నేను ఇస్తున్నాను. నువ్వు ఇంకా పిల్లల గురించి కాదు దేశాన్ని గురించి ప్రార్థన చేయమంటూ దేవుడు మాట్లాడుతున్నాడు. రేఖాంద నువ్వు ఏ ప్రాంతాన్ని గురించి ప్రార్థన చేస్తావు ఆ ప్రాంతాన్ని నీకు ఇస్తున్నానంటూ దేవుడు మాట్లాడుతున్నాడు. రేఖాంధ్ర షేకే జరియాంధ్ర షేకే రియాంధ్ర షేకే నీకు పిల్లల్ని ఇచ్చిందే నేను, వారి జీవితాలను నేనే కడతానంటున్నాడు. రే బాథరియా జే లేమా షోక్రో జధా రదా రియా రోషో క్లోజో థరియా సాద్ర షక జరియా తు ను రో బ్రో ట్రో జా క్రా షక జర లజా తట్రా జమా బాబా హషో క్లోజో ధనియా సెకే రే రిమా చంద్ర క్లుషో జరియా సంద్ర షక రిమా మాక్లా యాంద్ర షెకే జరియాంద్ర షెకే రోషో జరియాంద్ర షెకే జరియాంద్ర షెకే జంద్ర షోకో రూతో రియాంద్ర షేకే. మీకు ఒక ముళ్ళు ఉంది, ఆ ముళ్ళును తీసేస్తున్నానని చెప్తున్నాడు దేవుడు. ఆ ముళ్ళును తీసేస్తున్నాను. మరి ఆరోగ్య విషయంలోనూ లేకపోతే కుమారుడి విషయంలోనూ మరి ఆర్థిక విషయంలోనూ ఏ విషయంలో ముళ్ళు ఉంది అని బాధపడుతున్నారో ఆ ముళ్ళును తీసేస్తున్నాడు. ఇక లేదు, ఆ సమస్య లేదు. రేఖాంధ్ర షా సరియా జెఖే లెషే క్లా సత్రా అట్రా సంద్ర క్లీ ఇనే క్లేట్రి యాంద్ర బ్రో షబ్రో జది లిమాలయో రియా క్రాక్రిఖాంద్ర షేకే రజా థాట్ర యాంద్ర షేకే రియా సూట్రో జోక్లో ధరి బ్రట్ర జంద్ర బ్లహా ఎరో యాంద్ర హే షమాలి యాంద్ర షోకో లూమని క్లాంద్రియా క్లియా జీని బ్లట్రో జందా. దేవా మీకు స్తోత్రాలు. మీరు ఏం మాట్లాడాలని ఆశపడుతున్నారో తండ్రి అది మా ద్వారా మాట్లాడండి తండ్రి. అది మాలోంచి నాతో మాట్లాడయ్యా, నాతో మాట్లాడు తండ్రి, నాతో మాట్లాడు అయ్యా. నీకు వందనాలు, నీ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. మీరేం చేయాలనుకుంటున్నారో అది జరిగించండి. ఈరోజు మా ప్రాణాత్మలను మీ ముందు పెడుతున్నాం తండ్రి, తండ్రి. నీకు వందనాలు. కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. ఈ నిలబడేంత వరకు నాకు తెలియదు నేను ఏం చెప్పబోతున్నాను.
జస్ట్ యాజ్ పరిశుద్ధాత్మ గురించి మనం మాట్లాడుకుంటున్నాం కాబట్టి పరిశుద్ధాత్మ గురించి నెక్స్ట్ చాప్టర్లోకి వెళ్దాంలే అనేసి నేను ఆలోచిస్తున్నాను. జస్ట్ ఒక 5 నిమిషాలు ప్రార్థన చేసుకుందాం దేశం గురించి, అంటే మైండ్ సెటిల్ అయితే తర్వాత వాక్యం వెళ్తుంది కదా అనేసి ప్రార్థన మొదలుపెట్టాం. ఆ ప్రార్థన స్టార్ట్ చేసినప్పుడు నేను ఎప్పుడు ఏ ప్రార్థన స్టార్ట్ చేసినా ముందు నా ప్రార్థన దేశం మీదకి వెళ్తాను. దేశం గురించి ప్రార్థన చేస్తే దేవుడు అంటున్నాడు, ముందు వాళ్ళ లోపలున్న బాధ, వేదన, దుఃఖము ఖాళీ చేసుకుంటే అప్పుడు దేశం మనసులో పడుతుంది. అంతే కదా, నేను ఎప్పుడు అంటాను, బాటిల్లో ఉన్న నీళ్ళు కానీ బాటిల్లో ఉన్న మ్యాంగో జ్యూస్ ఖాళీ చేస్తే అప్పుడు బాటిల్లో మనం ఇంకేమైనా వేయచ్చు, ఇంకేమేయచ్చు. ఇప్పుడు అందులో ఖాళీ అవ్వకుండా ఇంకోటి పట్టదు. ఇప్పుడు దేవుడు ఇంకో పరిచర్యకు నిన్ను నన్ను మమ్మల్ని అందరినీ అప్పచెప్తున్నాడు. అందరినీ ఇక్కడ ఉన్న మన అందరినీ కూడా ఇంకో లెవెల్ ఆఫ్ పరిచర్యకి మనకి అప్పగిస్తున్నాడు. కానీ మన మనసు ఖాళీగా లేదంట, మైండ్ ఖాళీగా లేదంట, మనం లిమిట్ చేసుకున్నామంట. అందుకే దేవుడు అంటున్నాడు, నిన్ను ఏదైతే బాధిస్తుందో అవన్నీ వదిలేయమని చెప్పట్లేదు, వాటన్నిటికీ జవాబు ఇచ్చేసాను నేను, వాటన్నిటికీ జవాబు ఇచ్చేసి నాతో సహా మాట్లాడుతున్నాడు దేవుడు. నువ్వు దాని గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు, నేను సెటిల్ చేసేసా. నెక్స్ట్ నువ్వు ఇంకో మెట్టెక్కు, నువ్వు ఆ స్థాయిలోకి వెళ్ళు, దాంట్లోకి నిలబడు. ఈరోజు నుంచి దేశాన్ని మీ ముందు పెట్టుకోవాల్సిన అవసరం ఆల్రెడీ భారం వచ్చేసింది మీలోకి. దేవుడు నింపేశాడు, దేవుడు భారాన్ని నింపేశాడు. ఏం మాట్లాడాడు దేవుడు నీతోటి? ఆమేన్, ప్రైజ్ ది లార్డ్. అప్పుడే ప్రవక్త కళలు వచ్చేసాయి. హల్లెలూయా. అందుకని నెక్స్ట్ లెవెల్ ఆఫ్, అందుకని ఏ చేదు, ఏ భారము, ఏ పని, నేను అంటున్నాను మీ కుటుంబం గురించి కూడా బాధ చెందొద్దు. చెప్పండి అమ్మా. దేవునికి స్తోత్రం. నాకు తెలీదు దేవుడు మాట్లాడు, దేవుడు నాకు తెలీదు అసలు ప్రొఫెటిక్ వేలో వెళ్తానన్న విషయం. ఎస్ నిలబడి ఒక్కొక్కరి గురించి నేను అమ్మ గురించి ప్రార్థిస్తున్నాను అమ్మ గురించి భాషలో ప్రార్థిస్తుంటే దేవుడు అమ్మ గురించి బయలుపరిచి, నేను ఇక్కడ భాషలో మాట్లాడుతుంటే ఇక్కడ ట్రాన్స్లేషన్ వస్తుంది. అప్పుడు నేను తెలుగులో మీకు చెప్పాను. తర్వాత నేను మళ్ళీ కిరణ్మయ్య అమ్మగారిని నా దృష్టిలో పెట్టుకుని నేను అమ్మ గురించి భాషలో మాట్లాడుతున్నాను. భాషలో ప్రార్థన చేస్తుంటే అమ్మ గురించి దేవుడు లోపల నుంచి మళ్ళీ నేను మాట్లాడుతున్న భాషకు నాకు మళ్ళీ తెలుగులో ట్రాన్స్లేషన్ ఇస్తే నేను అమ్మ గురించి చెప్పాను. తర్వాత మౌనికకు ముందే దేవుడు ఆ అమ్మాయి గురించి చెప్పాడు. తర్వాత నేను కార్తీక్ గురించి ప్రార్థన చేస్తుంటే దేవుడు కార్తీక్ గురించి చెప్పాడు. అక్క గురించి కూడా నేను మాట్లాడాలి ప్రభువా, అక్క గురించి కూడా నాకు చెప్పు ప్రభువా అనేసి నేను అక్క మొహాన్ని జ్ఞాపకం చేసుకొని భాషలో మాట్లాడుతుంటే దేవుడు ఆ 2 ఆత్మల లైటింగ్ అనమాట, ఎట్లాగైతే బల్బ్ అట్లా కనపడుతుందో అట్లాగే 2 ఆత్మలు ఇట్లాగా లైట్ 2 నా కళ్ళ ముందు కర్రల్లాగా ట్యూబ్ లైట్ లాగా నిలబడి అది కనిపించింది అనమాట. ఎప్పుడైతే ఒక వ్యక్తి గురించి మనం భాషల్లో కానీ లేదంటే మామూలుగా కానీ ప్రార్థన చేస్తామో దేవుడు ఆ ప్రొఫెటిక్ వేను ఓపెన్ చేస్తాడు, ఆ ప్రవచనాత్మకమైన ద్వారాన్ని ఓపెన్ చేస్తాడు. అయితే దీంట్లో 2 ఉన్నాయని చెప్పాను నేను. ఒకటి ప్రవచించడం, నార్మల్గా ఎవరైనా ప్రవచించేస్తారు. ఆ టైంని బట్టి, ఆ స్పిరిట్ని బట్టి, దేవుడు చూపించిన దాన్ని బట్టి, దేవుడు మాట్లాడని ఇచ్చే ప్రేరేపణ బట్టి. అయితే ఇదొకటి. దీనికి పైగా ఉన్నది ఏంటి అంటే ప్రవక్త ఆఫీస్ అంట, దాన్ని ప్రొఫెటికల్ కాలింగ్ అంటే పిలుపే ప్రవచనాత్మకమైన పిలుపు. ఇది చాలా పెద్ద మినిస్ట్రీ, ఇది చాలా పెద్ద పరిచర్య. దేవుడు ఒక వ్యక్తి గురించి ప్రవచించమని చెప్తాడు, రాజు గురించి ప్రవచించమని చెప్తాడు, అధికారి గురించి ప్రవచించమని చెప్తాడు, దేశాన్ని గురించి ప్రవచించమని చెప్తాడు. ప్రవచనం అంటే ముందుగా జరగబోయేది అదొకటి, అసలు తెలియందే చెప్పటం.
తెలియందే చెప్పటం, ఏం జరిగిందో చెప్పటం, ఏం జరగబోతుందో చెప్పటం అనమాట. అయితే ఎప్పుడైతే మనము దేవుని ఆత్మతో మన ఆత్మ ఏకీభవిస్తామో ఈ ప్రవచనం అన్నది బయటికి రావటం జరుగుతుంది. అయితే చాలా సందేహాలు ఉంటాయి. ఎందుకంటే అసలు ఆ వ్యక్తే తెలీదు, వాళ్ళ జీవితంలో ఏం జరిగిందో తెలీదు. లోపల నుంచి వచ్చే ప్రేరేపణ చెప్తే నిజమా అబద్ధమా, మెయిన్ ఇది. మనకేదో దేవుడు బయలుపరుస్తున్నాడు, కానీ చెప్తే నిజమా అబద్ధమా. ఎప్పుడైతే నిజమా అబద్ధమా అన్న దగ్గర ఆగిపోతామో మన పిలుపు ఆగిపోతుంది. దేవుడు ఒక్కసారి ప్రేరేపణ ఇచ్చిన తర్వాత, దేవుడు ఒక్కసారి ఆలోచన ఇచ్చిన తర్వాత నువ్వు నిజం అని నమ్మాలా. ఏం నమ్మాలా? దేవుడు అబద్ధాలు చెప్తాడండి? దేవుడు అబద్ధాలు చెప్తాడా? అబద్ధాలు ఎన్నడూ చెప్పడు. ఇంకోటి, దేవుడు ఎప్పుడు కూడా నాశనం చేయడు. దేవుడు బాగు చేసేవాడు. దేవుడు ఏం చేసేవాడు? బాగు చేసేవాడు. నిజంగా చెప్తున్నాను, దేవుడు దగ్గర నుంచి వస్తే అది ఇతరుల జీవితాన్ని బాగే చేస్తుంది. బాగే చేస్తుంది. అయితే దీంట్లో రెండు కూడా ఉన్నాయి, అబద్ధ బోధలు, అబద్ధ ప్రవచనాలు. అంటే ఏంటి? దుష్టుడు కూడా మోసం చేస్తాడు. అందుకే ఎందుకు ఇప్పుడు ప్రవక్త పిలుపు కానీ ప్రవక్తల సేవ తగ్గిపోయింది ఏంటంటే అబద్ధ ప్రవచనాలు రావటం వల్ల. ఏం రావటం వల్ల? అబద్ధ ప్రవచనాలు రావటం వలన. అబద్ధ ప్రవచనాలు ఎందుకు వస్తాయి అంటే, ఎప్పుడైతే దైవ స్వభావాన్ని, దైవ ఆత్మను వదిలేసి మానవ స్వభావాన్ని, మానవ ఆత్మ మీద ఆధారపడతామో ఆటోమేటిక్గా అబద్ధ ప్రవచనాలు రావటం జరుగుతాయి. అదొకటి. రెండోది, దుష్టుడు కూడా మోసం చేస్తాడు. ఎవరు మోసం చేస్తారు? దుష్టుడు. అంతే. ఇప్పుడు మీరు నాతో ఫ్రెండ్షిప్ చేస్తున్నారనుకోండి, నా అలవాట్లు వస్తాయి, అంతే కదా. జ్యోతమ్మకి బెండకాయ కూర అంటే ఇష్టం అంట. నేను ఇష్టమైనప్పుడు నా బెండకాయ కూర కూడా ఇష్టం అవుతుంది. ఈరోజు మన బెండకాయ కూర, హల్లెలూయా. జ్యోతమ్మకి అదేంటి పలానా పింక్ కలర్ ఇష్టం అంట. అప్పుడేంటి, నాతో స్నేహం చేస్తున్నప్పుడు నాతో ఉంటున్నారు కాబట్టి మీరు కూడా నేను కప్పుకునే పింక్ బ్లాంకెటే కప్పుకుంటారు. ఎందుకంటే ఇప్పుడు అంతకుముందు అసలు నాకు పింక్ అంటే ఇష్టం లేదు. అంతకుముందు నాకు పింక్ అంటే, నాతో ఉన్నారు కాబట్టి, నాతో ప్రయాణం చేస్తూ నన్ను ప్రేమిస్తున్నారు కాబట్టి నా ఇష్టాలన్నీ కూడా మీకు ఇష్టమవుతాయి. అట్లాగే దేవుడితో ప్రయాణం చేస్తూ, దేవుడితోటే నడుస్తూ, దేవుని ఆత్మతో ఏకీభవిస్తే దేవుని ఉద్దేశాలే, ప్రవచనాలే బయటకు వస్తాయి. ఒకటి. లేదు, మనం మనుషులతో ఎక్కువ టైం స్పెండ్ చేస్తే, మనుషుల్ని ఎక్కువగా ప్రేమిస్తే, మానవ స్వభావమే, మానవ ఆలోచనలే, మానవ ప్రవచనాలే బయటకు వస్తాయి. మానవ ప్రవచనాలు నెరవేరవండి. ఎందుకంటే ఏదైనా చెయ్యాలి అంటే అది దేవుడే చెయ్యాలి అంటే అది దేవుడు మాట అయి ఉండాలి. రెండోది, మనము ఎప్పుడైతే తెలియకుండా దుష్టుడితో స్నేహం చేస్తామో, పాపం, చీకటి, పాపపు స్నేహాలు, పాపపు అలవాట్లు, వాడు అబద్ధికుడికి జనకుడు. వాడి స్కీమ్ అంతా కూడా చాలా ఉంటుంది. ఇది అందరూ తెలిసి కాదు, చాలామంది తెలియకుండానే చేస్తారు. దుష్టుడితో స్నేహం మనకి తెలియదు, మనం చేస్తుంది దుష్టులతో చెడ్డవారే అని. కానీ కొంతమంది ఏంటంటే స్నేహం చేస్తుంది చెడ్డవారని తెలిసి కూడా వాళ్ళతో బంధాన్ని తెంచుకోలేక చెడ్డవారితో ఏం చేస్తారు? స్నేహం చేస్తారు. అంతే కదా. తాగుడు ఆరోగ్యానికి హానికరం, తాగితే లివరు, కిడ్నీ పాడైపోతుంది. అలాగని తాగడం మానేస్తున్నారా? తాగుతున్నారు తెలిసి కూడా. సిగరెట్స్ తాగితే ఒక్క సిగరెట్ 5 నిమిషాలు మన ప్రాణాన్ని తగ్గిస్తుందంట. అట్లాంటి చాలామంది సిగరెట్ పెట్లు తాగుతారు. తెలుసు ప్రాణం పోతుందండి, దానివల్ల లంగ్స్ అన్నీ కూడా పాడైపోతాయని, దానివల్ల క్యాన్సర్ వస్తుందని మానేస్తున్నారా? అట్లాగే మనం చెడు స్నేహం చేస్తున్నాం, చెడు వ్యక్తులు అంటే చెడు ప్రేమించకూడని వ్యక్తిని ప్రేమిస్తున్నాం, పెళ్ళి చేసుకోకూడని వ్యక్తిని పెళ్ళి చేసుకుంటున్నాం, ఉండకూడని వ్యక్తితో ఉంటున్నా అన్న ఈ చెడు ఏం చేస్తుందంటే ప్రేమ, దాన్ని సోలిశాలం అంటారు. సోల్ అంటే మనసు మాట వినట్లేదండి. కొన్నిసార్లు సేవకులైనా కానీ మనసు మాట విందో.
ఆ వ్యక్తే కావాలంటారు, ఆ రిలేషన్షిప్పే కావాలంటారు. లేదంటే కొన్నిసార్లు మన సంఘాల్లో ఉన్న కొన్ని కుటుంబాలతో సోలీశ్రేలం, అదేంటి మనసుతో ప్రేమను పెట్టేసుకుంటాం. అసలు దేవుడు శరీరం మనసుతో ప్రేమ వద్దు, ప్రేమ ఆత్మతో నా దగ్గర నుంచి రావాల. మనకి తెలియకుండా మనసుతో ప్రేమించేస్తాం. ఎవరిని? సంఘాన్ని, సంఘ సభ్యుల్ని, ఆత్మీయ పిల్లల్ని. అది మనకే శాపాన్ని కలిగిస్తుంది, వారికి కూడా శాపాన్ని కలిగిస్తుంది. ఎప్పుడైతే మానవ స్వభావాన్ని లేదంటే దుష్టుడి స్వభావాన్ని మనం కలిగి ఉంటామో తెలియకుండానే దాని ద్వారా అబద్ధ ప్రవచనాలు వస్తాయి. ఏమొస్తాయి? అబద్ధ ప్రవచనాలు వస్తాయి. కొన్ని రాజుల పుస్తకాలు ఓపెన్ చేసి చదవండి. రాజుల పుస్తకాలు ఓపెన్ చేసి చదివినప్పుడు మొదటి రాజుల గ్రంథం, రెండో రాజుల గ్రంథం, అక్కడ కొంతమంది ప్రవక్తలు ఉంటారు. నిజమైన ప్రవక్త, నిజమైన పరిశుద్ధాత్మ ఇచ్చే ప్రవచనం, అబద్ధ ప్రవక్త, అంతేకాకుండా నిజమైన ప్రవక్తే కానీ అబద్ధ ప్రవచనం. అబద్ధాత్మ, అక్కడ అబద్ధాత్మ దేవుడే పంపించాడు. కొన్ని చోట్ల అబద్ధ ఆత్మను, దురాత్మను వాళ్ళు తెచ్చుకోవడం జరుగుతుంది. ఇది ఎప్పుడు జరుగుతుంది అంటే మైండ్ ఆపరేషన్. మన మనసు దేవుడికి ఇస్తున్నామా, దుష్టుడికి ఇస్తున్నామా అన్నది చూడాలి. ఎందుకు ఈ ప్రవచనం? మనం కొరింథీయులకు రాసిన పత్రిక చూసినట్లయితే ప్రవచనం సంఘానికి, మనకి క్షేమాభివృద్ధిని ఇస్తుంది. మీకు విషయం తెలుసా? మనం ప్రవచించుకోవచ్చు. అగైన్ ఐ రిపీట్, నేను మళ్ళీ చెప్తున్నాను, మనం ప్రవచించుకోవచ్చు. అంటే నా మీద నేనే ప్రవచించుకోవచ్చు. ఎస్ ఎప్పుడైతే వాక్యం చేత నింపబడతామో ఆ వాక్యాన్ని మనం ప్రార్థన చేసినప్పుడు దేవుడు మన జీవితాన్ని గురించి బయలుపరుస్తాడు. అదే ప్రవచనపూర్వకంగా బయటకు వస్తాడు. నేను అంటున్నాను, నీ గురించి నువ్వు ప్రవచించుకున్న దాన్ని దేవుడు నెరవేరుస్తాడు. ఏం చేస్తాడు? దేవుడు దాన్ని నెరవేరుస్తాడు. ఈరోజు నువ్వు దేశం గురించి చేసే ప్రవచనం దేశానికి క్షేమాభివృద్ధిని కలగజేయబోతుంది. నువ్వు రాష్ట్రాన్ని గురించి, అధికారుల గురించి, వ్యక్తుల గురించి, పరిస్థితుల గురించి చెప్పే ప్రవచనం అనేక మంది జీవితాలను కట్టబోతుంది, సంఘాన్ని కట్టబోతుంది. ఈ ప్రవచన వరం అపేక్షించమని అడుగుతాడు అపోజిట్ పౌలు. ఏమంటాడు? ప్రవచన వరాన్ని ఆసక్తితో అపేక్షించుడి. ఏం చేయాలి? ఆసక్తితో మనం ఏం చేయాలా? అడగమంటాడు. దేన్ని అడగమంటున్నాడు? వరాన్ని. చాలామంది అంటారు వరాల్ని అడగకూడదండి, దేవుడే ఇవ్వాలి అనేసి అంటారు. ఇక్కడ ఏమని ఉంది? అపోజిట్ పౌలు ఏమంటున్నాడు? ముఖ్యముగా ప్రవచన వరాన్ని గురించి అపేక్షించండి. ఎందుకంటే ప్రవచనం అనేది ఆది కాండంలో ఉంది. ఆది కాండం 1వ అధ్యాయంలో భూమి కలుగును గాక అదొక ప్రవచనం. సూర్యుడు వచ్చును గాక అదొక ప్రవచనం. చెట్లు, చేమలు, పుట్టలు, అన్ని నక్షత్రాలు వచ్చును గాక అదొక ప్రవచనం. ఆది కాండం నుంచే ప్రవచనాలు ఉన్నాయండి. మొదటి ప్రవచనం దేవుడి నోట్లోంచి వచ్చింది. ఎక్కడి నుంచి వచ్చింది? దేవుడి నోట్లోంచి వచ్చింది. ఆ మొదటి ప్రవచనం సృష్టిని కలగజేసింది, సూర్య చంద్ర నక్షత్రాలను కలగజేసింది, చెట్టు చేమలు, ఇప్పుడు మనం చూస్తున్న ప్రకృతిని అంతటినీ కూడా ఒక ప్రవచనం ఏం చేసింది? కలగజేసింది. ఈ ప్రవచనం ఏం చేస్తుందంటే లేని దాన్ని సృష్టిస్తుంది. ఎప్పుడైతే దేవుని ఆత్మతో కలిసి నువ్వు ఏకీభవించి నీ ఆత్మ, దేవుని ఆత్మ, ఈ వాక్యము కలిసి 3 కలిపేసుకొని, అంటే అన్నం, ముద్దపప్పు, పచ్చడి 3 కలిపేసుకొని నోట్లో పెట్టుకొని మనం తింటాం. అట్లాగే దేవుని ఆత్మ, నీ లోపల దేవుడు దీపంగా పెట్టిన నీ ఆత్మ ప్లస్ వాక్యం, ఈ 3 కలిపేసుకొని ఎప్పుడైతే మిక్స్ అయిపోయి నువ్వు ప్రార్థన చేస్తావో ఒక ప్రవచనం బయటకు వస్తుంది. ఏమొస్తుంది? దేవుడి ఉద్దేశం. నేను అంటున్నాను, ఇది మానవ ఉద్దేశం కాదు.
దైవావేశము వలన లేఖనములైనను ప్రవచనాలములైనను కలిగి ఉన్నవి అంటూ సేవకుడు మాట్లాడతాడు. అప్పుడు దైవ ఆవేశముతో ఏమొస్తుంది? ప్రవచనం వస్తుంది. ఈ ప్రవచనం బయటకు వచ్చినప్పుడు ఆ ప్రవచనం నెరవేరునట్లు సృష్టిస్తుంది. ఏం చేస్తుంది? సృష్టిస్తుంది. ఇప్పుడు నేను ఇందాక బ్లెస్సీతో అన్నాను, బ్లెస్సీ నీ ప్రార్థన దేశాన్ని మధ్యలో ఉన్న యుద్ధాన్ని ఆపుతుంది. నీ మీద దేవుడు ప్రవక్తని పిలుపుని పంపిస్తున్నాడంటే నౌ షీఈస్ నాట్ ఎన్ ఏ ప్రొఫెటెస్. ఆమె ఇప్పుడు ప్రవక్తని కాదు, కానీ ఇప్పుడు ప్రవక్తని అవ్వటం కోసం ఈ వాక్కు తను ఏం చేస్తుంది? సిద్ధపరుస్తుంది, మాట్లాడుతూ ఉంటుంది, తను నడిపిస్తూ ఉంటుంది, పడిపోయిన ప్రతిసారి జ్ఞాపకం చేస్తూ ఉంటుంది. నువ్వు ప్రవక్తనేవి, నువ్వు ప్రవక్తనేవి, నువ్వు ప్రవక్తనేవి, నువ్వు ప్రార్థన చెయ్యాలా, నువ్వు ప్రార్థన చెయ్యాలి. దానికి తగ్గట్లుగా తన పరిస్థితులన్నిటినీ కూడా ఈ ప్రవచనం ఏం చేస్తుంది? మారుస్తుంది. భూమి కలుగును గాక అని పలకగానే ఆ వాక్కు వెళ్ళి భూమి కలగటానికి కావాల్సిన పదార్థాలన్నిటినీ, అది కావాల్సిన మట్టి అంతటిని, అది కావాల్సిన నీరంతటిని సిద్ధపరిచి ఏకం చేసింది. అట్లాగే సిద్ధపరిచి ఏకం చేసి అక్కడ భూమిని పెట్టింది. అట్లాగే మనం విడుదల చేసిన వాక్కు నెరవేరబడ్డానికి సృష్టే కాదు, దేవుడే కాదు, ప్రతిదీ కూడా ఏకమవుతాయి. ఏమవుతాయి? ఏకమవుతాయి. అందుకు ప్రవచన వరాన్ని అత్యాశక్తితో అపేక్షించండి. ఇప్పుడు నువ్వు ప్రవచన వరం సంఘం క్షేమాభివృద్ధి కోసం, ఒక వ్యక్తి బాగుపడడం కోసం, ఒక అధికారి న్యాయంగా తీర్పు తీర్చటం కోసం, అసెంబ్లీలో దేవుడి మాటలు అంటే నీతియుక్తమైన మాటలు బయటికి రావటం కోసం, ఒక పడిపోయిన సేవకుడు తిరిగి లేపబడ్డం కోసం, లేదంటే పడిపోయిన రాజ్యం తిరిగి కట్టబడ్డం కోసం, లేదంటే పాడైపోయిన జీవితం తిరిగి బాగుపడడం కోసం ఏం చేయబడతాయి? ఈ ప్రవచనం ఉపయోగపడుతుంది. ఈ ప్రవచనం ఏం చేయబడుతుంది? అసలు పని చేస్తుంది, పని చేస్తుంది. ప్రవచనం ఏం చేస్తుంది? పని చేస్తుంది. అందుకని ప్రవచనం ఎప్పుడు కూడా ఇక్కడి నుంచి వచ్చిందంటే అది అబద్ధ ప్రవచనం. అది అబద్ధ ప్రవచనం. ఎక్కడి నుంచి రావాలా? దేవుని ఆత్మ, నీ ఆత్మ. చాలామంది ఇప్పుడు ఇక్కడ నేను అన్య భాషలు మాట్లాడుతుంటే ఇక్కడ నాకు ట్రాన్స్లేషన్ వచ్చిందని చెప్పాను. అంటే ఏం ఉపయోగపడింది ఇక్కడ? నా ఆత్మ. ఏమి ఉపయోగపడింది? నా ఆత్మ. దేవుని స్వరానికి నా ఆత్మ స్వరం ఏకీభవించినప్పుడు ఇప్పుడు నాకు ఏం మాట్లాడింది? బయటికి స్వరం వచ్చింది. స్వరం అంటే ఏంటి? నా శరీరం. చాలామంది దైవ స్వరం నా స్వరమే అని అనుకుంటారు. దైవస్వరం నా స్వరమేం ప్రవచనం ప్రవచించకుండా ఏం అడ్డుపడతాయి అనేసి అంటే ఈ ఆలోచన మనసు అంటది, దేవుడి దగ్గర నుంచి వచ్చింది కాదు, నువ్వే పలుకుతున్నావు, నువ్వే అంటున్నావేమో. నేను రెండోసారి ప్రార్థన చేస్తున్నప్పుడు అదేంటి మళ్ళీ నేను అమ్మ దగ్గరికి రావాల్సి వచ్చింది, మళ్ళీ అమ్మ గురించి రావాల్సి వచ్చింది. అప్పుడు నేను భాషలో మాట్లాడుతుంటే లోపల నుంచి ట్రాన్స్లేట్ అవుతుంది కదా, వాళ్ళ పిల్లల గురించి ఇది జరగబోతుంది, ఇది చెప్పు. నేను అనుకున్నాను నా మైండ్ అంటుందేమో అని నేను అనుకుంటున్నాను. దేవుడు అంటున్నాడు నీ మైండ్ కాదు అది ఆ అమ్మ బాధపడుతుంది, ఆ అమ్మ ఏడుస్తుంది, నువ్వు చెప్పు అంటే నేను మళ్ళీ అప్పుడు ఏం చేశాను, అమ్మతోటి అమ్మ మీరు మీ పిల్లల గురించి బాధపడుతున్నారు, మీ పిల్లల గురించి ఏడుస్తున్నారు అని చెప్పండి. ఇది ఎప్పుడైనా కానీ ఆత్మకు శరీరము వ్యతిరేకమే. ఏంటి? ఆత్మకు శరీరము వ్యతిరేకమే, శరీరానికి ఆత్మ వ్యతిరేకమే. అందుకని ఎప్పుడైతే వాక్యము చేత దేవుని ఆత్మ చేత నింపబడుతుంటామో, వాక్యము చేత బాగా నింపబడి ఉంటామో, నా గొర్రెలు నా స్వరాన్ని వినును. అప్పుడు అర్థమవుతుంది ఇది మానవ స్వరం కాదు, ఇది దైవస్వరం. ప్రవచన వరం సంఘానికి పరిచర్యకు చాలా ఉపయోగపడుతుందండి. ఆ ప్రవచనం ఒకవేళ మనిషి దగ్గర నుంచి కానీ దురాత్మ దగ్గర నుంచి వస్తే అదే పరిచర్య విరిగిపోతుంది, అదే పరిచర్య నాశనం అయిపోతుంది, అదే సంఘము విభజింపబడుతుంది. ఏంటి? మానవ ప్రవచనం అయితే లేదంటే దుష్టుడి ప్రవచనం అయితే
అదే ప్రవచనం దేవుడి దగ్గర నుంచి, దేవుని ఆత్మ దగ్గర నుంచి వస్తే సంఘం కట్టబడుతుందండి, సంఖ్య పెరుగుతుందండి, జీవితాలు బాగుపడతాయండి. జీవితాలు ఏం చేయబడతాయి? బాగుపడతాయి. అందుకని మనము ఎక్కువగా దేవుడు, నేను ఇందాక చెప్పాను కదా, నాతో ఉంటే నా ఇష్టాలు కూడా అమ్మ ఏం చేస్తుంది, కొంతకాలానికి ఒప్పుకుంటుంది. ఇప్పుడు బయట నుంచి ఫోన్ చేసి, అమ్మ జ్యోతమ్మ నీకు ఐస్ క్రీమ్ ఇష్టం కదా, నీకు ఐస్ క్రీమ్ తెద్దాం అనుకుంటున్నాను అనేసి ఫోన్ చేసి, ఏ ఫ్లేవర్ తెమ్మంటావు అనేసి. నాకు బటర్ స్కాచ్ అంటే ఇష్టం, అమ్మకేమో వెనిలా అంటే ఇష్టం. అయితే ఇప్పుడు 1 కేజీ బాక్స్ తీసుకురావాలనుకుంటుంది. అదేంటి, కేజీ బటర్ స్కాచ్, కేజీ వెనిలా 2 తీసుకురాలేదు, వేస్ట్ అయిపోద్ది. ఎందుకంటే ఇద్దరం కలిసి 2 కేజీలు తినలేము. అందుకనేసి ఇప్పుడు అమ్మ నాకు బటర్ స్కాచ్ అనే ఇష్టము నేను చెప్పేశాను. ఇప్పుడు అమ్మ ఏం తీసుకొస్తుంది? ఎందుకు? అమ్మకు వెనిలా ఇష్టం కదా, నేనంటే ఇష్టం కాబట్టి బటర్ స్కాచే తీసుకొస్తుంది. వచ్చిందా నేను తిన్నామని ఒకదాని తినంటే నేను తింటానా? నాకు అమ్మ అంటే ఇష్టం, నాకు కూడా విజయ్ కుమార్ అమ్మ అంటే ఇష్టం. మేమిద్దరం కలిసి పంచుకొని తింటూ ఉంటే మా సంతోషం, మా ప్రేమ ఇంకా ఎక్కువ అవుతుంది. సరే నా ఇష్టమైన తెచ్చావు కదా, నువ్వు తినకపోతే నష్టం లేదు అని వదిలేసి నేను తింటానా? మేమిద్దరం పంచుకొని తింటాం. నా కోసం నా రుచి ఆమె ఇష్టపడుతుంది, ఆమె కోసం ఆమె తినలేదని నేను కూడా తినకుండా నాకు ఇష్టమైన దాన్ని పక్కన పెట్టి నువ్వు నేను కలిసే తిందాం అనేసి నేను ఆగుతున్నాను. ఎప్పుడైతే పరిశుద్ధాత్మతో దేవుడితో ఏకీభవిస్తామో దేవుడి ఆలోచనలన్నీ మనకు వస్తాయి. అప్పుడు దేవుడితో కలిసిపోతాం. ఎవరితో కలిసిపోతాం? దేవుడితో కలిసిపోతాం. దేవుడి ఇష్టాలనే, దేవుడి ఉద్దేశాలనే మన ప్రవచన పూర్వకంగా మనం విడుదల చేస్తాం. అదొకటి. ఇంకో 2వ లెవెల్ చెప్పనా? నీ ఇష్టం కోసం దేవుడు ఎదురు చూస్తున్నాడు. నువ్వు అడిగితే నిన్న మనం చదువుకున్నాం కదా, నువ్వు దేవుడిలో నిలిచి ఉంటే ఏది ఇష్టమో అది అడిగి వాటిని పొందుకుంటావు. యోహాను సువార్త 15వ అధ్యాయం. అంటే ఏంటి? నీ ఇష్టం కోసం దేవుడు ఎదురు చూస్తూ నీ ఇష్టాన్ని నెరవేర్చటం కోసం ఆయన ఇష్టాన్ని కూడా పక్కన పెడతాడు. ఎవరి ఇష్టాన్ని? దేవుడి ఇష్టాన్ని కూడా పక్కన పెడతాడు. ఎవరి కోసం? మానవులమైన మన కోసం. మన ఇష్టాలు, మన రుచులు దేవుడికి అనవసరం. అయినా కానీ ఏమంటున్నాడు? నీకు ఇష్టమని నిన్ను చేస్తున్నానమ్మా, నీకు ఇష్టమని నీకు తెచ్చిచ్చానమ్మా, నీకు ఇష్టమని పంపించానమ్మా, నీకు ఇష్టమని అదే ఏరియాలో నేను చేశానమ్మా అనేసి దేవుడు మాట్లాడతాడు. అంటే ఏంటి? దేవుడు నీ ఇష్టాన్ని గౌరవించాలంటే ముందు నువ్వు యేసయ్య ఒకటైపోవాలా. ఇంకో విషయం చెప్పనా? ప్రవచనం బయటికి రావాలంటే ముందు నీకు దేవుడికి ప్రేమ బంధం ఉండాలా. ఏ బంధం ఉండాలా? అంతే కదా. అమ్మ నేను ఒకే ఐస్ క్రీమ్ తినాలంటే ముందు మా మనసులు ఉద్దేశాలు కలిసినప్పుడు, మా ఇద్దరి మధ్య ప్రేమ ఉన్నప్పుడు అప్పుడు ఏమవుతుంది? మా ఇద్దరి రుచి ఒక్కటవుతుంది. అలాగే యేసయ్యకు నీకు మధ్య ప్రేమ బంధం ఉంటే, ప్రేమ రిలేషన్షిప్ ఉంటే, ఆ ప్రేమ వల్ల ప్రవచనం బయటకు వస్తుంది. ప్రేమ వల్ల ప్రవచనం ఏదో గొప్పలు చెప్పడానికి కోసం కాదు. ప్రవచనం నేనేదో ప్రవక్త అని కాలర్ ఎగరేసుకోవటం కాదు. ప్రవచనం ఆఫరింగ్ వస్తుందని చెప్పడం. ఇప్పుడు ఇదే అయిపోయింది. మొన్న విన్నాను, ఎవరు చెప్పారు ఏంటో నాకు గుర్తులేదు. అక్కడ కాలనీకి వెళ్తే చెప్పారు, అక్క ఎల్బీ నగర్ సైడ్ ఎక్కడో ఎవరో ఉన్నారంట అక్క. అయితే ఆయనకి టీవీలో స్క్రోలింగ్ వస్తే ఫోన్ చేశారు మా వాళ్ళు, క్యాన్సర్ పేషెంట్ ఆమె. అయితే ఇట్లా క్యాన్సర్ పోవాలనేసి బాధపడుతుంది, మరి ప్రార్థన చేయించుకోవడానికి వస్తాను అనేసి అంటే ఆయన వచ్చేటప్పుడు 30,000 తెమ్మన్నాడంట. అంటే ప్రవచనానికి ఎంత? 30,000. కానీ వాళ్ళు అన్నమాట ఫోన్లో, వాళ్ళు అన్నమాట ఏంటంటే, మరి అది పోతాదో పోదో మాకు తెలీదు, మాకు సంబంధం లేదు. తర్వాత దేనికి? ప్రవచనానికి మాకు సంబంధం లేదు. నేను నిజంగా ఖచ్చితంగా చెప్తున్నాను, ప్రవచించేవాడు డబ్బు తీసుకోడు. దేవుడి దగ్గర నుంచి ప్రవచించేవాడు, అర్థమవుతుందా? దేవుడి దగ్గర నుంచి ప్రవచించేవాడు ప్రవచనానికి డబ్బు తీసుకోడు. నువ్వు ఇచ్చినా ఓకే, ఇవ్వకపోయినా ఓకే, అది సెకండరీ. కానీ డబ్బు కోసం ప్రవచిస్తే తప్పు. దేనికోసం? డబ్బు కోసం ప్రవచిస్తే
తప్ప క్లియర్గా చెప్పాడు. అది జరుగుతుందో జరగదో నాకు తెలీదు. ఎందుకు జరుగుతుందో జరగదో అన్న నమ్మకం ఎట్లా అది దేవుడి దగ్గర నుంచి వచ్చింది కాదు. ఎక్కడి నుంచి వచ్చింది? మనిషి. అంతకుముందు స్వస్థతలు జరిగాయి, జరగలేదని కాదు. అప్పుడు దేవుడి దగ్గర నుంచి వచ్చాయి. తర్వాత పేరు వచ్చింది, బలగం వచ్చింది. తద్వారా ప్రవచనాన్ని ఇంకా కొనసాగించాలనుకుంటున్నాడు. కానీ ఎవరితో సంబంధం లేదు? దేవుడితో సంబంధం లేదు. నేను అంటున్నాను, ప్రపంచాన్ని అంతటిని బాగు చేయడానికి దేవుడు నేను పిలుచుకున్నాడు. ప్రపంచాన్ని అంతటిని స్వస్థపరచడానికి దేవుడు నేను పిలుచుకున్నాడు. ఉచితముగా పొందితిరి గనుక ఉచితముగా ఇయ్యుడి. అలాగని డబ్బు తీసుకోవడం తప్పు అని నేను చెప్పట్లేదు. వాళ్ళ ఇష్టంతో ఇవ్వాలి. వాళ్ళు మళ్ళీ చెప్తున్నాను, నెవర్ డిమాండ్. ఎప్పుడు కూడా మీరు ఎంత ఇవ్వండి, మీరు ఎంత చెయ్యండి అని ఎవరిని డిమాండ్ చేయొద్దు. ఇప్పుడు నేను మౌనికని అంటున్నాను, మౌనిక మరి ఇన్ని రోజుల నుంచి బోల్డ్ అంత ఖర్చు అవుతుంది. ఏమవుతుంది? ఇన్ని రోజుల నుంచి బోల్డ్ ఖర్చు అవుతుంది. మన అందరికీ ఫుడ్ పెడుతున్నాం, కరెంటు బిల్లు అది ఇది బోల్డ్ అని కనుక్కొస్తున్నాం. నీ వంతుకు నువ్వు ఒక 3,000 ఇవ్వి, నువ్వు ఒక 3,000 ఇవ్వి అనేసి నేను తన్ని బలవంతం చేస్తున్నాను. వాళ్ళ ఇంట్లో పరిస్థితి బాగాలేదు. అత్తగారు హాస్పిటల్లో వెంటిలేటర్ మీద ఉంది. రోజుకి లక్షల రూపాయలు అవుతున్నాయి. ఇంట్లో పరిస్థితి లేదు. ఆయన సంపాదించిందంతా హాస్పిటల్కి వెళ్తుంది ప్రస్తుతానికి. ఏమీ లేదు. ఆ పరిస్థితి నేనేం ఆలోచించట్లేదు. ఇవ్వి అని నేను తను ప్రెషర్ చేస్తున్నాను. తన మనసు నొచ్చుకుంటుంది కదా, బాధపడుతుందా? అదొకటి. రెండోది, మౌనిక ఏమో నాకు ఒక 5,000 ఇవ్వాలనుకుంటుంది. దేవుడు ఇన్ని రోజుల గురించి అదేంటి పాపం ఫ్రీగా ఫుడ్ పెడుతుంది, వాక్యాన్ని అందిస్తున్నారు, ఎంత ఖర్చు అవుతుంది కదా, అక్కకి జీతం రాగానే లేదంటే ఏదో ఒక రకంగా ఒక 5,000 ఇద్దాము అనేసి మౌనిక అనుకుంటుంది. నేనెంత ఇమ్మని అడిగా? 3,000. ఇప్పుడు నేను 3,000 అంటే అమ్మాయి ఎంత అనుకుంది? 5,000. సర్లే, అక్క 3,000 అడుగుతుంది కాబట్టి ఏం చేద్దాం? 3 ఇస్తాం. 2 నష్టం జరిగాయి. చూసావా? ఒకటేమో ఆ అమ్మాయి మనసును గాయపరిచే ముందు తెలియకుండా అడగటం వల్ల. రెండోది ఏంటి? నేను పరిమితి. ఇది మానవ స్వభావం అండి. ఏ స్వభావం? మానవ స్వభావం. దుష్టుడు ఇచ్చే ఆలోచన. అదే నేను ఏమి అడగకుండా నడిపించేస్తున్నా. ఏమీ అడగకుండా ఆమెను కాదు, నిన్ను కాదు నేను ప్రార్థన చేస్తున్నాను. చెప్తున్నాను, రాత్రి కూడా నేను ప్రార్థన చేస్తాను. ప్రభువా, రేపటి దినానానికి డబ్బులు కావాలి, రేపటి దినాన వాళ్ళ ఆహారం కానీ ఇది వండటానికి కానీ ఇంకేమేం తేవాలో దానికి కావాలని నేను ప్రార్థన చేశా. ప్రవచనం కూడా ప్రవచించా. మనీ హ్యాస్ టు కమ్. కావాల్సిన డబ్బు అంతా తిరిగి రావాలి. ఈరోజు ఉద్యోగం డబ్బులు వచ్చాయి. నాకు తెలీదు, ఎప్పుడో ఫోన్ ఆన్ చేసుకునేటప్పటికి చూసేటప్పటికి అక్కడ ఫోన్పేలో డబ్బులు ఉన్నాయి. అది నేనేం చెప్తున్నాను, మనము దేవుని ఆత్మతో వాక్యముతో కలిసి మనం ఏకీభవించినప్పుడు అద్భుతాలు వాటంతట అవే జరుగుతాయి. ప్రవచనాల నెరవేర్పు వాటంతట అవే జరుగుతాయి. ప్రవచనాలు నేను చెప్తున్నాను కదా, దేవుడు నువ్వు మధ్య ప్రేమ బంధంతో కలయిక అయినప్పుడు వచ్చేదే ప్రవచనం. భార్య భర్త ప్రేమకు సూచన పిల్లలు. అలాగే నువ్వు యేసయ్య మీ ఇద్దరి మధ్య బంధానికి సూచన ప్రవచనం. ఎప్పుడైతే నేను చెప్తున్నాను కదా, దేవుడితో ప్రేమ ఎక్కువైపోతే ప్రవచనాలు ఎక్కువ వస్తాయండి. ఏదో ఆశించి కాదు, ఇట్స్ ఫ్లో. నీ ఫ్లో. యేసయ్య అట్లే నువ్వు బాగుపడతావయ్యా, నువ్వు లెగుస్తావు, 5 రొట్టెలు 2 చేపలు 5,000 మందికి వచ్చి ఆయన జస్ట్ అనుకుంటే వెళ్ళిపోయాడు అంతే. పెద్ద కష్టపడి అక్కడ మనం ప్రతి చాప్టర్ చూస్తున్నాము. ఆయన ఏమైనా గంట ప్రార్థన చేశాడు 5 రొట్టెలు 2 చేపల కోసం? ఒక్క నిమిషం కృతజ్ఞతాస్తుతులు చెల్లించాడు. అది ఫ్లో అయిపోయింది. అట్లాగే నువ్వు యేసయ్య ఒకటై ఉంటే ప్రవచనాలు ఫ్లో అయిపోతాయి. ప్రవచన వరం నీలోంచి దానంతటికి అదే ఉత్పత్తి. కొన్నిసార్లు నాకు నవ్వు వస్తుంది కూడా. అదేంటి, ఆ స్వస్థత కావాలి అంటే స్వస్థత. నిన్న ఆ పిల్ల ఏడుస్తుంది.
ప్రార్థన చేయలే. బుజ్జి చూడు బుజ్జి జ్వరం వచ్చింది బుజ్జి అదేంటి అనేసి అంటే పక్కన కూర్చొని యేసు నామమున బాగైపోదు గాక జస్ట్ ఒక్క సెకండ్ ఒక మాట అనేసి. ఈరోజు చూడండి VBSకి వెళ్ళి మరో వచ్చింది, ఫుల్ హుషారుగా ఆడేస్తుంది. ఏంటి అది? ఖచ్చితంగా నేను ఒక 10 నిమిషాలు భాషల్లో మాట్లాడి విడుదల చేసిన ప్రవచనం కాదు అది. జస్ట్ ఒక సెకండ్ నోట్లోంచి విడుదల చేసిన మాట అది. నోట్లోంచి అంటే ఏంటి? ఫ్లో అయిపోయింది. ప్రేమ బంధం ఎక్కువగా ఉంటే ఫ్లో అయిపోతాయి ప్రవచనాలు. ఏంటి? ప్రేమ బంధం ఎక్కువగా ఉంటే ఫ్లో అయిపోతాయి. అదే కొంచెం నీకు దేవుడికి గ్యాప్ వచ్చిందనుకో, మళ్ళీ కూర్చొని ప్రార్థన చేసి 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 వాక్యం చదివి 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 నింపుకొని 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 మరి ఖాళీ అయిపోయినంత నింపుకొని 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 నిండిన తర్వాత ట్యాంకు మనం మోటార్ వేసిన ఖాళీ అయిపోయింది అనుకోండి, మోటార్ వేసిన అరగంటకు నిండుతుంది. అదే ఆల్రెడీ అందులో సగం వాటర్ ఉన్నాయనుకోండి, మోటార్ వేసిన 5 నిమిషాలకి నిండిపోయి పొర్లుతుంది. అర్థమవుతుందా? అట్లాగే మనం ఎప్పుడుకప్పుడు నింపబడి ఉండాలి. సేవకులు ఎప్పుడు కూడా సిద్ధపడి ఉండాలి. సేవకులు ఎప్పుడు కూడా సిద్ధపడి ఉండాలి. మనం ఎప్పుడైతే ప్రేమలో మునిగి తేలుతూ ఉంటామో ప్రవచనాలు బయటకు వస్తాయి, స్వస్థతలు బయటకు వస్తాయి, దేవుని మాట బయటకు వస్తుంది, దేవుడి మాట బయటకు వస్తాయి, జీవితాలు బాగుపడతాయి. ఈరోజు ప్రవచన వరం ఎందుకు అంటే నా జ్యోతి కుల్మనంట అనడానికి కాదు, జీవితాలు బాగు చేయడానికి. ప్రవచన వరం అంట నేనేదో బ్రాండ్ అంబాసిడర్ లాగా లేదంటే ఏదో నా మినిస్ట్రీకి ఒక పేరు తెచ్చుకోవడానికి కాదు, జీవితాలు బాగుపడడానికి. ప్రవచన వరం సంఘం అభివృద్ధి చెందటం కోసం, ప్రవచన వరం ఇతరులు స్వస్థపరచబడ్డం కోసం. ఈ వరం ఆయన కల్మషం లేకుండా ఇచ్చేశాడు. రోగులను స్వస్థపరచండి, చనిపోయిన వారిని లేపండి, కుష్టి వారిని శుద్ధులు చేయండి, అదింటి దురాత్మలను పారద్రోలండి, ఇదంతా ఈజీగా చెప్పేశాడు. మనం కూడా ఈజీగా చేయగలగాల. కష్టంగా చేస్తున్నామంటే నీకు దేవుడికి ఎక్కడో గ్యాప్ వచ్చిందని అర్థం. మళ్ళీ చెప్తున్నాను, కష్టంగా చేస్తున్నామంటే సేవ, భారంగా చేస్తున్నామంటే సేవ, లేకపోతే ఏదో బాధ్యత కదా అని చేసేస్తున్నామంటే సేవ, నీకు దేవుడికి మధ్య ఎక్కడో గ్యాప్ వచ్చిందని అర్థం. ఇష్టంతో ప్రేమతో చేయాలా, ఆటోమేటిక్గా వరాలన్నీ కూడా ఫ్లో అయిపోతాయి. అంచె దినాల్లో మనం ఉన్నాం, వస్తామని చెప్పట్లేదు, అంచె దినాలకు వచ్చేసాం ఆల్రెడీ. ఈ అంచె దినాల్లో సంఘం బాగుపడాలన్నా, సంఘాలు కట్టబడాలన్నా, సంఘానికి జనం రావాలన్నా, సంఘం ఐక్యతంగా ఉండాలి అన్నా, సంఘం అంతా కూడా దేశాన్ని మార్చాలన్నా, దేశం అంతా కూడా దేవుడి దగ్గరికి రావాలన్నా కానీ అద్భుతాలు, సూచ్యక్రియలు, స్వస్థతలు, ప్రవచనము చాలా అవసరం. ఇన్ని సంవత్సరాలు సంఘం కొట్టిపడేసింది ఇవన్నీ. అవసరం లేదు, అవసరం లేదు, అవసరం లేదు, అవసరం లేదు అని. అందుకే 2000 సంవత్సరాలు అయిపోయిన, 2024 సంవత్సరాలు పూర్తి అయిపోయినా కానీ భారతదేశంలో ఇంకా మార్పు రాలేదు. భారతదేశంలో ఇంకా మార్పు రాలేదు, రక్షణ రాలేదు, రక్షణ రాలేదు, రక్షణ రాలేదు. మీకు తెలుసా సౌత్ కొరియా మొత్తం క్రిస్టియన్ దేశమే. మనకంటే సువార్త ముందు వెళ్ళింది అనుకుంటున్నారా? లే, అందరికంటే సువార్త ముందు వచ్చింది మనకే వచ్చింది. ఎన్నో వందల సంవత్సరాల తర్వాత సౌత్ కొరియాకి వెళ్ళింది. కానీ ఆ దేశం మార్పు నొందటానికి కారణం ఏంటి అంటే వారు పరిశుద్ధాత్మకు ఏకీభవించారు, విన్నారు. ఈ పరిశుద్ధాత్మ ద్వారా అద్భుతాలకి, సూచ్యక్రియలకి, స్వస్థతకి వారు మనసునిచ్చారు. కాబట్టి దేశం మారిపోయింది తొందరగా. ఎక్కడ చూసినా క్రైస్తవులు. కానీ ఆ దేశంతో పోల్చుకుంటే మన దేశానికి సువార్త కొన్ని వందల సంవత్సరాల ముందు వచ్చినా కానీ ఇంకా మారలేదు. కారణం ఏంటి అంటే మనోళ్ళు అనుమానస్తులని ఒకటి అంటాము, రెండోది ఏంటంటే పరిశుద్ధాత్మ అంటే ఇంకంతే. వాళ్ళు పరిశుద్ధాత్మ సంఘం అన్య భాషల్లో మాట్లాడుతున్నారు, ఆ సేవకుడు అన్య భాషల్లో మాట్లాడుతుంది, ఇంకా వాళ్ళతో మాట్లాడరు, వాళ్ళ దగ్గరికి వెళ్ళరు. తద్వారా ఏం జరుగుతుంది?
భారతదేశం అలాగే మిగిలిపోయింది. నేను అంటున్నాను, ఆత్మ, పరిశుద్ధాత్మ అంటే దేవుడి ఆత్మ. సంఘాన్నైనా దేశాన్నైనా మార్చాల్సిన దేవుని ఆత్మ, మనం కాదు. అక్షరము చంపును, ఆత్మ జీవింపజేయును. ఇన్ని సంవత్సరాలు మనం కేవలం వాక్యాన్ని, ఉట్టి వాక్యమే, మళ్ళీ రేమవాడు కూడా కాదు, ఓన్లీ లోగోస్ వాడే, ఉట్టి వాక్యాన్ని చెప్పి 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 మన దేశాన్ని అట్లా వదిలేసుకున్నామండి. ఇక్కడ నుంచి రేమా వర్డ్ అంటే ప్రత్యక్షత కలిగిన వాక్కుతో పరిశుద్ధాత్మను జోడించి ముందుకెళ్దాం, మోకాళ్ళు వేద్దాం, దేశాన్ని మార్చుకుందాం. దేశం త్వరగా మారాలి అంటే దేవుణ్ణి చూడాలా. ఏం చేయబడాలా? దేవుణ్ణి చూడాలా. ఇప్పుడు వరకు మనం దేవుడి గురించి మాట్లాడాం. నా వైపు చూడండి ఒక్కసారి. ఇప్పుడు వరకు మనం దేవుడి గురించి, యేసయ్య గురించి మాట్లాడాం. చాలామందికి మాటలు అర్థం కాలే, అందుకే అట్లాగే ఉంది భారతదేశం. కానీ ఇప్పటి నుంచి మనం దేశాన్ని చూపించాలి, దేవుణ్ణి చూపించాలి. దేశాన్ని ఎప్పుడైతే దేవుణ్ణి చూస్తుందో నిమిషాలు చాలండి భారతదేశం మారిపోవడానికి. నిమిషాలు చాలు దేశం మారిపోవడానికి. ఈరోజు ప్రవచన వరం దేశాన్ని బాగు చేయడానికి, ప్రవచన వరం సంఘాన్ని బాగు చేయడానికి, ప్రవచన వరం వ్యక్తుల్ని బాగు చేయడానికి. నేనేదో పేరు పెట్టుకోవడానికి, నా మినిస్ట్రీని ఎదిగించుకోవడానికి కాదు. ఉచితముగా పొందితిమి గనుక ఉచితముగా ఇయ్యవలసిన వారము. ఏదైనా దేవుని ఆత్మ చేత ప్రేరేపణ కలిగి మనం మాట్లాడితే ఖచ్చితంగా ఎలాంటి ప్రవచనమైనా కానీ నెరవేర్చగలుగుతుంది. నాకు మహా అయితే 28 సంవత్సరాలు, నేను పరిచర్యకు వచ్చి 12 సంవత్సరాలు అవుతుంది. అదేంటి నా రక్షణ పొంది 12 సంవత్సరాలు అవుతుంది. పరిచర్య అప్పటి నుంచే చూస్తాను. 2 ఒకసారి జరిగిపోయాయి. నాకు దీని గురించి ఇట్లా ప్రార్థన చేయాలి, దాని గురించి ఇట్లా ప్రార్థన చేయాలని ఎక్కడో నేర్చుకోలేదు. ఓన్లీ బైబిల్. పేతురు ఎట్లా ప్రార్థన చేశారో, పౌలు ఎట్లా ప్రార్థన చేశారో అవే. నాకు ఒక ఆమె ఫోన్ చేస్తుంది, అమ్మ క్యాన్సర్, కడుపులో క్యాన్సర్. కడుపులో ఆమెకు తెలీదు. ఆపరేషన్ థియేటర్లోకి వెళ్ళి బయటకు వచ్చేసారు. ఎందుకంటే లోపల ఓపెన్ చేసిన తర్వాత క్యాన్సర్ గడ్డలు ఉన్నాయని, ఇప్పుడు కానీ ఆపరేషన్ చేస్తే చచ్చిపోతుంది అనేసి. ప్రతి శనివారం రాత్రి ఫోన్ చేస్తారు ప్రార్థన చేయించుకోవడానికి. వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు ప్రార్థన చేశాను. ఆమె క్యాన్సర్ పూర్తిగా తగ్గిపోయింది. కావస్తే సండే సాక్ష్యం కూడా ఇప్పిస్తాను. వాళ్ళ ఫ్యామిలీ సభ్యులు మన దగ్గరే ఉంటారు. వాళ్ళే శనివారం రాత్రి ఫోన్ చేపిస్తాడు. వై? జ్యోతి ప్రార్థన కాదు, జ్యోతి ప్రార్థన చెత్త, నేనేమంటున్నాను కదా, ఏం జరగదు. కానీ ఎప్పుడైతే పరిశుద్ధాత్మకు మన స్వరాన్ని ఇస్తామో, దేవుడి వాక్యానికి మనం అవకాశం ఇస్తామో, క్యాన్సర్ కాదు, ఎయిడ్స్ కాదు, మరణ పడకల మీద నుంచైనా పైకి లెగిచి రావాలా. ఈరోజు దేవుడు నీ ద్వారా అనేక మంది జీవితాన్ని, ఆ ఊరు వెళ్తే వీధి అందరూ నా ముందు నిలబడతారు దండం పెట్టుకొని, అమ్మ 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 అనేసి. ఎప్పుడల్లా జ్యోతమ్మని తీసుకురావాల్సింది. ఇట్స్ నాట్ జ్యోతి, ఇట్స్ క్రీస్తు. నీలో క్రీస్తు కనిపించాల. బాగు చేస్తాడులేమో అని వదిలేస్తుంటే ఆమె చనిపోయేదేమో. కానీ ఎప్పుడైతే దేవుణ్ణి చూపించాలని ప్రార్థన చేస్తున్నామో, ఆమె చూసింది. ఆ ఊరోళ్ళు చూశారు. ఆమె బ్రతికే ఉంది. అదే చెప్తున్నాను, చెప్పడం కాదు. చెప్పాం అయిపోయింది. ఇప్పుడు చూపించాలి. ఎట్లా చూపిస్తాం? పరిశుద్ధాత్మ ద్వారా చూపించు, ప్రవచన వరం ద్వారా చూపించు, అద్భుతం ద్వారా, సూచక్రియల మహత్కార్యం ద్వారా దేవుడిని చూపించు. అలా చూపించడానికి దేవుడు నేను పిలుచుకున్నాడు. మనని పిలుచుకున్నాడు. అలా మనం చూపించదుము గాక. అంకుల్ వచ్చి ప్రార్థన చేస్తారు. మహాపరిశుద్ధుడా, ప్రేమ కలిగిన ఈ పరిశుద్ధ మా ప్రభా, ప్రవచనం అనేది నాయన క్షేమము, ప్రవచనం అనేది నాయన కనపడేది నాయన. మీకు వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తున్నాం. పని జరిగిస్తుంది నాయన. వర్షం ఎలాగైతే నాయన భూమికి అయ్యానైనా చేరి నాయన ఎలాగ ఫలమిస్తుందో,
ఆ విధంగా నాయన ప్రవచనం ప్రభా బయటికి వెళ్ళగానే అది నాయన ఫలింపు కనపడుతుంది. ఆ విధమైన వాక్కులతో మమ్మల్ని నడిపించినందుకే వందనాలు చెల్లిస్తున్నాం. అయ్యా నాయన జీవితము అయ్యా ప్రభా మీ ఆత్మతో నింపి మీరు మాట్లాడిన ప్రతి మాట విన్న వారి జీవితాలన్నిటిలో ఫలించును గాక, వారిలో వచ్చి ఒక కొత్త ప్రవచనం పుట్టి వచ్చును గాక, ఆ ఫలము చూసుదురు గాక. అలాంటి ఆశీర్వాదంతో నింపి భయపడి సాక్షిగా నిలబెట్టామని యేసయ్య ఉన్నత నామములో ప్రార్థించి దీవించి పొందుకొని ఉన్నాం పరమ తండ్రి. ఆమేన్.